దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 25th మే 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. 2 Corinthians chapter 10 and verse 5. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని పడగొడుతున్నారు? దేనిని అడ్డగిస్తున్నారు? మనము దేనిని పడగొట్టాలి? దేనిని అడ్డగించాలి? వితర్కములు, దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్న ప్రతి ఆలోచనను. దేవుని జ్ఞానం అంటే దేవుని వాక్యము. జాగ్రత్తగా గమనించాలి. మన జీవితంలో మనము దేవుని వాక్యానుసారముగా నడువుటకు ఆటంకపరుస్తున్న ప్రతి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి? ఆలోచనలు మీ యొక్క మనసు నుంచి వస్తుంది, మీ యొక్క జ్ఞానేంద్రియాల నుంచి వస్తుంది. అర్థమవుతుందండి? ఇంద్రియ జ్ఞానము వల్ల నీకు వస్తుంది అవన్నీ. వితర్కములు, రీజనింగ్, అందులో ఎక్కువగా తరికించడం. ఇదెంతో ఎందుకు ఎలా జరుగుతుంది? జాగ్రత్తగా గమనించండి. ఎలా జరుగుతుంది? ఇది వితర్కములు. ఇది సాధ్యమేనా? నా దగ్గర అంత లేదే, నాకు అంత లేదే, ఇది చేయగలనా అని వితర్కములు. మీ యొక్క ఇంద్రియ జ్ఞానము వలన వచ్చే వితర్కంలో దయచేసి నీవు జయించే వ్యక్తిగా ఉండాలంటే నీవు చూచిన దాన్ని బట్టి, లేక నువ్వు వినిన దాన్ని బట్టి నీవు రియాక్ట్ అవ్వక, లేక నీవు వ్యవహరించక, నువ్వు డెసిషన్ తీసుకొనక దేవుని వాక్యాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. అర్థమవుతుందండి? నీ ఇంద్రియ జ్ఞానేంద్రియాలను బట్టి నువ్వు బలహీనుడివి. కానీ దేవుని వాక్యము చెప్తుంది, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీ యొక్క జ్ఞానేంద్రియాలు చెప్తున్నాయి, నీకు అనారోగ్యం ఉంది, నీకు నొప్పి ఉంది. కానీ దేవుని వాక్యము చెప్తుంది, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను. కాబట్టి నీవు దేవుని వాక్యము ద్వారా నువ్వేమి చేయాలంటే, వితర్కములను, దేవుని జ్ఞానమును అడ్డగిస్తున్న ప్రతి ఆలోచన నీవు పడగొట్టాలి. there is a war between your mind and your spirit. Let me read this in English. Casting down imaginations and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ. ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపట్టాలి. యేసుక్రీస్తు ఈ ఆలోచనకు యేసుక్రీస్తు వరకు అభిప్రాయం ఏమై ఉన్నది? యేసుక్రీస్తు వారి అభిప్రాయమైన వాక్యమే. ఆయన వాక్యంలో నుంచి మనకు వస్తున్న తలంపులు, ఒకవేళ ద్వేషం వచ్చిందనుకోండి, మనము క్రీస్తుకు చెరపట్టాలి. ఇది కరెక్టా కాదా? డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. క్రీస్తుకు చెరపట్టినప్పుడు దేవుని వాక్యం ఏమి చెప్తుందండి? మీ శత్రువులు సహితము క్షమించమని చెప్తుంది. కాబట్టి ఈ వాక్యము, ఇప్పుడు మనము ఈరోజు చదివిన వాక్యము ఎంత అవసరమైన వాక్యము, ఎంత నీ జీవితంలో ప్రతిరోజు జరుగుతున్న వాక్యం ఇదండి. ప్రతిరోజు నీవు మీ యొక్క మనసు, మీ యొక్క ఆత్మ మధ్యన పోరాటం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి నీ మనసు మాట గెలుస్తుందా, నీ ఆత్మ మాట గెలుస్తుందా, దాన్ని బట్టి ఎవరు నిన్ను పరిపాలిస్తున్నారో అర్థమవుతుంది. విశ్వాసులుగా దేని బట్టి నడిపించబడాలండి? మనము దేవుని ఆత్మను బట్టి నడిపించబడాలి. అర్థమవుతుందండి? మనము విశ్వాసులు కాకపోతే, రక్షణ అనే అనుభవం లేకపోతే, మన ఇంద్రియ జ్ఞానము చేత నడిపించబడతాం. దర్ ఇస్ నో చాయిస్. పంచేంద్రియాల ద్వారా నడిపింపబడతాము. ఏది చూస్తున్నామో, ఏది వింటున్నామో, ఏది ఫీల్ అవుతున్నామో, దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకుంటాం, మాట్లాడతాము. వి రీజన్ అండ్ వి డూ ఇట్. బట్ యాజ్ ఎ బిలీవర్ యూ ఆర్ టు బి లెడ్ బై ద స్పిరిట్. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थी का पत्र, उसमें 10 अध्याय और 5वीं वचन पढ़ रहे हैं. उन्हीं शास्त्रों से हम लोगों के तर्क का और उस प्रत्येक अवरोध का जो परमेश्वर के ज्ञान के विरुद्ध खड़ा है, खंडन करते हैं. प्रभु को धन्यवाद अदा करते हैं.
हमें क्या करना चाहिए हर दिन? प्रभु के ज्ञान, प्रभु के वचन के विरोध में जो भी आपके मन में आ रहे हैं आलोचनाएँ, उसको गिराना चाहिए हम। उसको खंडन करना चाहिए, उसको रोकना चाहिए हम, क्योंकि हम हमारा जीवन वचन के अनुसार चलना है। हम क्या सोचते हैं, क्या हमको हो रहा है, उससे नहीं. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము ఈ యొక్క విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను నా యొక్క జ్ఞానేంద్రియాల చేత నడుస్తున్నానా? లేక దేవుని వాక్యాన్ని బట్టి నడుస్తున్నానా? దేవుని వాక్యాన్ని బట్టి నడిచినప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనక ఆయన నీ ఆత్మతో కనెక్ట్ అయ్యి నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. గానీ చాలామంది ఆత్మను ఆర్పుతున్నారు. అందుకే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మను ఆర్పకుడి అని ఆత్మ చెప్తుంది, దానిని నువ్వు అడ్డగించొద్దని చెప్తున్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని మన జీవితంలో సరిచేసుకొని మనము ఆత్మానుసారులుగా నడిచిన యెడల ప్రియ దేవుని బిడ్డలారా, అసాధ్యమైనది ఏదియు నీకు ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించినందుకు స్తోత్రములు. అవును తండ్రి, మా జ్ఞానేంద్రియాలతో కాక ప్రభా, మీ ఆత్మతో నడిపించబట్టుకు నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, దేవా, మా జ్ఞానేంద్రియ నాలెడ్జ్ కన్నా ప్రభా నాయన, దేవా తండ్రి, ఆత్మ సంబంధమైన జ్ఞానము సుపీరియర్ అయి ఉన్నది ప్రభా నాయన. ఆ సుపీరియర్ జ్ఞానాన్ని నువ్వు మాకు ఇచ్చినావు తండ్రి. దాని ప్రకారం మేము నడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ వెతుకుతున్న వారిని మీరు దీవించి నాయన, వారిని స్థిరపరిచి బలపరిచినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ ని ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీరు వారిని దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మహోన్నతుడా నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన ఆత్మానుసారమైన పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, యొక్క శ్రమంలో నాయన తండ్రి, దేవా తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, విషయంగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయం. మా ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.